హాయ్ గైస్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేమైతే నిన్న జమ్మూ దాటేసి మేమైతే ఇప్పుడు పంజాబ్లోకి అయితే వచ్చేసినాం. ఈరోజు అయితే మేము చూడాల్సింది గోల్డెన్ టెంపుల్ ఒకటి, తర్వాత జలియన్ వాలా బాగ్, తర్వాత ఏమో వాఘా బార్డర్కి. ఇప్పుడైతే టైం 1 అవుతుంది. మేము నిన్న ఇక్కడ దిగేసరికి నైట్ 2 o'clock, మార్నింగ్ 4 అయింది. ఇగో ఇక్కడ పక్కనే ఒక రూమ్ తీసుకొని అక్కడ రూమ్లో అయితే ఉన్నాం మేము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 kilometer మాత్రమే ఉంది జలియన్ వాలా బాగ్ మరియు గోల్డెన్ టెంపుల్. అవి రెండు చూసిన తర్వాత మేమైతే వాఘా బార్డర్కి అయితే వెళ్తాం. ఇగో ఇక్కడ నుంచి 1 kilometer ఎక్కుతున్నాం. ఇగో ఈ ఆటో ఎక్కుతున్నాం మేము. ఇగో ఈ ట్రాలీ ఫస్ట్ టైం ఎక్కుతున్నా, ఎట్లుంటుందో చూద్దాం. ఓకే, మేమైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత మీకు చూపి. ఇగో మేము ఆటోలో వెళ్తున్నాం, ట్రాలీ లాంటిది. ఇగో మా బ్యాచ్. హాయ్ ఫ్రెండ్. ఇగో మేమైతే వచ్చేసినాం. ఇగో నడుచుకుంటూ వెళ్తున్నాం మేము గోల్డెన్ టెంపుల్ దగ్గరికి. గోల్డెన్ టెంపుల్ నైట్ టైం బాగుంటుందని మా వాళ్ళు అయితే ఫస్ట్ జలియన్ వాలా బాగ్ చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. ఇగో జలియన్ వాలా బాగ్ ముందు కనిపించేదే, నేను లోపలికి వెళ్ళి చూపిస్తా. గోల్డెన్ టెంపుల్ అయితే నైట్ టైం మస్తు ఉంటుంది, అందుకే మేమైతే ఫస్ట్ జలియన్ వాలా బాగ్ చూసి తర్వాత డే టైం కూడా గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ నైట్ టైం వచ్చి గోల్డెన్ టెంపుల్ చూస్తాం. మీకు చూపిస్తా. చీకట్లో మస్తు మెరుస్తుంది. ఇగో జలియన్ వాలా బాగ్ లోపలికి ఎంట్రన్స్ ఇది. ఇగో ఇక్కడ నుంచి దాటిన తర్వాత మొత్తం ఇగో మా వాళ్ళు అయితే ఇగో బ్యాక్ సైడే ఉన్నారు, అందరు వీడియోలు తీసుకుంటూ వస్తున్నారు. 1919 ఏప్రిల్ 13న మన భారతదేశంలో చాలా బాధాకరమైన విషయం. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి జలియన్ వాలా బాగ్. వాళ్ళు మన భారతీయులను ఎంతోమంది అన్యాయంగా చంపితే ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి, ఇగో ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ఇట్లా పరిగెత్తి, ఇగో ఈ బావి ఉంది కనిపిస్తుంది కదా, ఈ బావిలో ఒకరి మీద ఒకరు పడి ఊపిరి ఆడగా సగం కంటే ఎక్కువ మంది ఇగో ఈ బావి వల్లనే చనిపోయారు. మీకు ఈ బావిని అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇగో వెళ్తున్నా చూడండి, కొంచెం పబ్లిక్ ఉన్నారు. ఇగో మొత్తం ప్యాకింగ్ చేసారు. పైనుంచి అయితే చూడండి, చాలా అంటే చాలా లోతు ఉంటుంది ఇది, కానీ అంత క్లియర్గా ఏం కనిపిస్తలేదు. ఇగో చూడండి, ఈ బావిలోనే ఎక్కువ మంది పడి చనిపోయారు మన వాళ్ళు. ఇంకో బ్రిటిష్ వాళ్ళు కాల్చినప్పుడు ఇగో బుల్లెట్ డాట్స్ చూడండి గోడ మీద. 1919 నుంచి ఏప్రిల్ 13 నుంచి ఇప్పటి వరకు అగో అలానే ఉన్నాయి. ఇగో మార్కింగ్ చేసారు, మనకైతే దగ్గర పోనీయారు. ఇగో ఇట్లా కట్టేసారు. ఇగో ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి, ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో బుల్లెట్ డాట్స్, అన్నీ మార్కింగ్ చేసారు. ఇగో బుల్లెట్ డాట్స్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇగో ఇక్కడ ఏకంగా గోడ కూడా పగిలింది మొత్తం. ఇదే లాస్ట్ గోడ ఇది. ఇగో ఇది అందరికంటే ముందు ఇది క్లియర్గా చూడండి, బుల్లెట్ డాట్స్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇగో అక్కడ స్టార్టింగ్ నుంచి ఇగో ఇక్కడ ఇది, దీని వెనక ఇంతకుముందు పెద్ద గోడ చూపించినాయి కదా, అదే లాస్ట్. ఎంతోమంది చనిపోయారు మన భారతీయులు ఈ జలియన్ వాలా బాగ్లో. ఇక జలియన్ వాలా బాగ్లో చనిపోయిన వాళ్ళ గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నం అదే. ఇక చూడండి, ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నా. మేము జలియన్ వాలా బాగ్ దగ్గర నుంచి దాని పక్కనే ఉంటుంది గోల్డెన్ టెంపుల్. ఇక గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళి చూపిస్తా. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు, కళ్ళు కూడా తీయాలనిపిస్తలేదు ఎండకి, అంతగానో మెరుస్తుంది. వైట్ మార్బుల్, మొత్తం వైట్ మార్బుల్స్తోనే ఉంది. ఇంకో గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్, గోల్డెన్ టెంపుల్. ఇంకో స్టెప్స్ ఎక్కి మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇంకో గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం మేము. ఎంత బాగుంది చూడండి. మేమైతే మొత్తం గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక లోపల సైడ్ వ్యూ చూడండి గోల్డెన్ టెంపుల్ది ఎంత బాగుందో. చుట్టూ వాటరు, మిడిల్లో టెంపుల్, సూపర్గా అంటే సూపర్గా ఉంది. మేము ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి వాఘా బార్డర్కి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, నేనే బ్యాక్ సైడ్ ఉన్నా. ఇంతకుముందు లెక్క వీడియోస్ ఫొటోస్ అయితే ఏం తీయనిస్తలేరు, కానీ తక్కువ అంటే బంద్ చేయి అని చెప్తారు. ఎల్లో లేదంట, కొన్ని రోజులు అయితే అవి కూడా బంద్ చేస్తారు, ఇన్స్ట్రక్షన్ ఇస్తారు తీయొద్దు అని. ఇప్పుడు మేము గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి ఎప్పుడైతే వాఘా బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇగో
ఇక్కడ నుంచి మళ్ళీ నైట్ టైం వస్తాం అనుకుంటా. నైట్ టైం బాగుంటుంది గోల్డెన్ టెంపుల్. ఓకేనా గైస్, మేమైతే వెళ్తున్నాం.